హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు జూన్ 5th వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే. సో ఈరోజు మన గార్డెనింగ్ వ్లాగ్లో ఎన్వైర్న్మెంట్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అవి మాట్లాడుకుందాం ఇన్ అ ఫన్ వే. జస్ట్ ఎంజాయ్ ద వ్లాగ్. అసలు ప్లాంట్స్తో టైం స్పెండ్ చేయటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే, మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అవన్నీ బాగా తగ్గిపోతాయి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది గార్డెనింగ్ చేసినంతసేపు. జస్ట్ స్టార్ట్ చేయటం, వాటరింగ్తో స్టార్ట్ చేసి తర్వాత స్లోగా కొత్త ప్లాంట్స్ పెట్టడం, డిగ్గింగ్, క్లీనింగ్, అవన్నీ యాక్టివిటీస్ చాలా మెడిటేటివ్ యాక్టివిటీస్ అనమాట. మన మైండ్ఫుల్నెస్ ఉంటుంది బాగా. సో బాగా కామ్గా పీస్ఫుల్గా ఉంటుంది చేసినంతసేపు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫస్ట్ బెనిఫిట్ అనమాట నాకు, నేను అబ్జర్వ్ చేసింది. అండ్ వన్ మోర్ బిగ్ అడ్వాంటేజెస్ వైటమిన్ డి అండి. బయట గార్డెనింగ్ చేయటం వల్ల సన్ ఎక్స్పోజర్ ఉంటుంది. అండ్ విటమిన్ డి అసలు మోస్ట్ ఆఫ్ ది విమెన్ అండ్ పీపుల్కి ఈ మధ్య డెఫిషియన్సీ ఉంది. కాబట్టి ఏదో ఒక సన్ రైజ్ టైంలోనో సన్సెట్ టైంలోనో ఒక గార్డెన్ ఉంటే సన్ ఎక్స్పోజ్ అవ్వటం చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. ఈజియెస్ట్ వే టు గెట్ ఫ్రెష్ ఎయిర్ అండ్ సన్లైట్. సో ఎవ్రీ ఇయర్ జూన్ 5th వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే సెలబ్రేట్ చేసుకుంటాము కదండి. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1972 అంట. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేశారు ఒక కాన్ఫరెన్స్. అప్పుడు వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే అని అవేర్నెస్ రేస్ చేయటం కోసం ఎవ్రీ ఇయర్ జూన్ 5th సెలబ్రేట్ చేసుకుంటే ఓవర్ ది 150 కంట్రీస్ ఇది అవేర్నెస్ కోసం ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారంట. మెయిన్లీ ఈ గ్లోబల్ వార్మింగ్, ప్లాస్టిక్ పొల్యూషన్ ఇవన్నీ ఉన్నాయి కదండి. సో వీటి కోసం ఒక రోజు డెడికేట్ చేసి సో దట్ మోర్ పీపుల్ విల్ బికమ్ అవేర్ అండ్ కాన్షియస్గా ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించడం. ఒక్క ప్లాంట్ ఎవ్రీ ఇయర్ కుదిరితే మనం కొత్త ప్లాంట్ పెట్టి దాన్ని మెయింటైన్ చేసి దాన్ని వాటర్ చేసి బెనిఫిట్స్, మదర్ నేచర్ ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ ఇన్నిగా ఒక్క ఎంత న్యాచురల్ ఆక్సిజన్ ఇస్తాయంటే అవన్నీ ఒక బాగా ఎంత ఎండలో ఉన్నప్పుడు ఒక చెట్టు కింద ఉండే నీడ, గాలి, దాని వాల్యూ అప్పుడు తెలుస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ టు స్టే కనెక్టెడ్ టు నేచర్ అండ్ రైజ్ మోర్ ప్లాంట్స్, యాజ్ మెనీ ప్లాంట్స్ యాజ్ పాసిబుల్. కుదిరినన్ని ప్లాంట్స్, అంత స్పేస్ అవి ఉంటే డెఫినెట్లీ స్టార్ట్ బ్రింగింగ్ అప్ మోర్ ప్లాంట్స్, పెట్స్ అండ్ బీ క్లోజ్ టు నేచర్. నువ్వేనా? నువ్వే కాక గైస్, ఇదే పుదుక్కుప సర్కిల్ గైస్. ఇటు నుంచి వెళ్తే అటు పేడ బజార్ అని ఫేమస్ రోడ్ గైస్. అన్నా సాలై, అంబేద్కర్ స్టాచ్యూ సార్. ఎట్లా ఉన్నాయి మా జ్యూస్? బాగున్నాయి. ఎంత ఒక షుగర్ కేన్ జ్యూస్? 25. షుగర్ కేన్ రేట్ పెరిగిందా?
గైస్ మా మమ్మీ వాళ్ళు కొబ్బరికాయలు అవన్నీ పెట్టినవి ఉన్నాయి, కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి, ఆయిల్ అవన్నీ ఎక్స్ట్రాక్షన్ కోసం వచ్చాయి. కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ ఫ్రమ్ హోమ్ గార్డెన్ గైస్. ఏదైనా మిల్లు పట్టిస్తారన్నమాట, అన్నీ ఫ్రెష్.